నేను చెప్తే నమ్ముతారో నమ్మరు తెలియదు కానీ ఏబిఎన్ ఛానల్ వాళ్ళు ఒక వీడియోని అయితే కనుక రిలీజ్ చేశారు. కాబట్టి ఆ వీడియోలో వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో కూటమి ఎమ్మెల్యేల గురించి, టీడీపీ ఎమ్మెల్యేలు కావచ్చు, జనసేన ఎమ్మెల్యేలు కావచ్చు, మొత్తం ఎవరైనా సరే, కాబట్టి వాళ్ళు దొరికిన మటుకు దోచేస్తున్నారు, మహా దారుణంగా అయితే తయారయ్యారు అని వాళ్ళే ఒప్పుకుంటున్నారు. నేను చెప్తే ఒకవేళ నేనేదో కావాలని చెప్తున్నానని లేదా నేనో మీరో చెప్తే నమ్మవసరలా. వాళ్ళు చెప్పారంటే ఖచ్చితంగా నమ్మొచ్చు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఏబిఎన్ చెప్పినా ఈనాడు చెప్పినా నమ్మొచ్చు, 100% వాస్తవం అయితేనే చెప్తారు వాళ్ళు. ఈ విషయంలో మాత్రం దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కాబట్టి ఖచ్చితంగా నిజం మొత్తం అందరికీ తెలియాలి. కాబట్టి ఇది వాస్తవం కాబట్టి రాష్ట్రం మొత్తం తెలియాలంటే మీ బాధ్యతగా మీరు లైక్ చేయండి. నా బాధ్యతగా నేను చెప్తాను ఖచ్చితంగా. కాబట్టి మీ బాధ్యతగా లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది. అంతేకాదు నాకు కూడా మోటివేషన్గా ఉంటుంది. కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాదు వీటన్నిటికన్నా ముఖ్యం మీ అమూల్యమైన అభిప్రాయం ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అసలు కూటమి ఎమ్మెల్యేల్లో ఇంత బరితెగింపు ఎలా వచ్చింది? కూటమి ఎమ్మెల్యేల్లో చాలామంది దోచేస్తున్నారు, తినేస్తున్నారని ఈ వీడియో చెప్తుంది. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు కూడా చాలామంది వార్నింగ్లు ఇచ్చారంట, పిలిపించుకుని మరీ చెప్పారంట, మీ పద్ధతులు మారకపోతే సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది అని చెప్పారంట. అది ఎంతవరకు నిజమో వాస్తవమో తెలియదు కానీ వీళ్ళు చెప్తుంది మాత్రం మీరు విని ఏంటనేది మీ అభిప్రాయం తెలియజేయండి. విందాం. కూటమి ఎమ్మెల్యేలు పక్కదారి పట్టి చేతివాటం ప్రదర్శిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీపముండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలన్నట్లు అధికారంలో ఉన్నప్పుడే సంపాదించి వెనకేసుకోవాలన్న పద్ధతిని ఫాలో అవుతున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 68 మంది శాసన సభ్యులు అడ్డదారులు తొక్కుతున్నారని తేలింది. కూటమి 68 కాదు, వీళ్ళు మొహమాటం పోతుందనో బాగోదనో చెప్పి ఆ సంఖ్య తగ్గించారు. 98 సుమారు ఇంచుమించుగా కూటమి ఎమ్మెల్యేలో 98 మంది, మ్యాక్సిమం ఒక 2 తక్కువ 100 మంది ఎమ్మెల్యేలు, 2 తక్కువ ఏంటి బాగా అవినీతికి అయితే పాల్పడుతున్నారు. అసలు ఎలా అంటే వాళ్ళ ఇష్టమే, వాళ్ళ ఇష్టారాజ్యంగా అయితే కనుక ఏంటి మళ్ళీ వస్తుందో లేదో, మళ్ళీ మనకు సీటు ఇస్తారో లేదో అనుకున్న ఎమ్మెల్యేలు చాలామంది ఉన్నారు కొత్త ఎమ్మెల్యేలు. కానీ వీళ్ళందరూ కూడా దోచేస్తున్నారు. 98 ఈయన చెప్పిన ఫిగరు కాదు. ఎమ్మెల్యేల చేతివాటంపై నిఘా వర్గాలు ఇచ్చిన నివేదికపై ఆయా పార్టీల్లో జరుగుతున్న చర్చ ఏంటి? 4 సంస్థలతో నిర్వహించిన సర్వేలో తేలిందేమిటి? పద్ధతి మార్చుకోకపోతే పరిస్థితి సీరియస్ గా ఉంటుందని సీఎం చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారా? టెలికాన్ఫరెన్స్ లో టీడీపీ ఎమ్మెల్యేలకు అధినేత క్లాస్ పీకిన తరువాత కొందరు పద్ధతి మార్చుకున్నా క్లాస్ పీకడానికి వాళ్ళు ఎల్కేజీనా యూకేజీనా, ఫస్ట్ క్లాసా సెకండ్ క్లాసా, క్లాస్ పీకితే పద్ధతి మార్చేసుకుంటారా ఎమ్మెల్యేలు? కాదు కదా. అలాగే అయ్యా అలాగే అని చెప్తారు, మళ్ళీ యథా మామూలే షరా ఇంకంతే. కాబట్టి క్లాసు పీకారు కాబట్టి, లేదంటే వచ్చిన తర్వాత వాళ్ళకి వార్నింగ్ ఇచ్చారు, మీరు తినకండి మెయ్యకండి అని వార్నింగ్ ఇచ్చారు అని అవుద్దా సార్? ఇది అయ్యే పనేనా? మరికొందరు లైట్ తీసుకున్నారా? ఎమ్మెల్యేలతో 1-to-1 మీటింగ్ పెట్టి నిఘా వర్గాలతో పాటు సర్వే నివేదికల్ని ముందుంచి కోటింగ్ ఇవ్వనున్నారా? జనసేన బీజేపీ శాసనసభ్యుల్ని ఎలా డీల్ చేసే అవకాశం ఉంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. డీల్ చేసుకుని లేదు, డీల్ చేసేది ఏమి లేదు. ఆల్రెడీ డీలింగ్ చేసేసుకున్నారు అక్కడ. కాబట్టి ఇంకా మనం డీల్ చేసేది ఏమి లేదని అభిప్రాయం. రైట్ డైరెక్షన్ లో నడవలసిన కూటమి ఎమ్మెల్యేల్లో కొందరు రాంగ్ రూట్ లో వెళ్తున్నారు. తమ దందాలతో ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. అలాంటి వారిని సెట్ చేసి దారిలో పెట్టాలని ప్రభుత్వ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. సెట్ చేయటం ఏమి ఉండదో, వాళ్ళు సెటిల్ అయిపోతారు. ఈ లోపు వాళ్ళు సెట్ చేసే లోపు వాళ్ళు సెటిల్ అయిపోతారు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. దారికి వస్తే వచ్చినట్టు, లేకపోతే సీరియస్ గా యాక్షన్ తీసుకోవాలని భావిస్తున్నారని పార్టీ సర్కిల్స్ లో వినిపిస్తోంది. ప్రోగ్రెస్ రిపోర్ట్ తెప్పించుకుని పరిశీలించిన చంద్రబాబు గాడి తప్పిన ఎమ్మెల్యేలకు క్లాస్ పీకి దారిలో పెట్టాలని భావిస్తున్నారు. ఒకరో ఇద్దరు అయితే క్లాసులో పెట్టొచ్చండి, మొత్తం క్లాస్ అంతా అలా ఉన్నారు. ఇప్పుడు క్లాసు పీకడానికి ఒక ఎమ్మెల్యేను 2 ఎమ్మెల్యేను, లేకపోతే బాగా పూర్ స్టూడెంట్లు క్లాస్కి 1-2 ఉంటే ఏమైనా సెట్ చేయొచ్చు. మొత్తం స్టూడెంట్స్ అంతా అలా ఉంటే ఇంకా ఆ క్లాసుని బాగు చేస్తాం. మొత్తం ఎమ్మెల్యేలు అందరూ అలా ఉన్నారంటున్నారు. మ్యాక్సిమం 90-80 మంది అలా ఉన్నారని చెప్పేసి విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ముఖ్యమంత్రి గారికి వస్తున్న నివేదికల్లో ఉన్నదంట ఇది. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలుగుదేశం సంస్థాగతంగా పటిష్టమయ్యేందుకు రంగం సిద్ధం చేస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయింది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ సంక్షేమ కార్యక్రమాలను చేపడుతున్న పార్టీ అధినేత కొందరు శాసన సభ్యులు వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. వైసీపీపై ఉన్న ఆగ్రహం ఎమ్మెల్యేల మీదేమో చంద్రబాబు నాయుడు గారు తీవ్ర అసంతృప్తితో తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారండి. ఆయన
అలాగే నియోజకవర్గం ప్రజలేమో ఎమ్మెల్యేల మీద తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు నిజంగాను. కాబట్టి ఇలా జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో. ఓటర్లు గత ఎన్నికల్లో కూటమికి తిరుగులేని తీర్పు ఇచ్చింది. ఆ తర్వాత కొందరు ఎమ్మెల్యేలు మొనార్కులుగా మారారు. తమ నియోజకవర్గాలను సామంత రాజ్యాలుగా మార్చుకుని ఇసుక, గ్రావెల్, వైన్ ఆస్తుల సెటిల్మెంట్స్ లో తలదూరుస్తూ దందాలు చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. అది ఏబిఎన్ ఛానల్లోనే చెప్తుంది అని కొంతమంది డౌట్ ఉంటుంది. ఒక్కసారి నేను దగ్గర తీసుకొస్తున్నాను, అది ఏబిఎన్ ఛానలే, జూమ్ చేయవసరలే, కనపడుతుందిగా. కాబట్టి ఇది ఏబిఎన్ ఛానల్లోదే వీడియో. తమ నియోజకవర్గాల్లో వేరే వారి పెత్తనాన్ని కూడా సహించలేకపోతున్నారు. చివరకు ఎంపీలను కూడా జోక్యం చేసుకోనివ్వకుండా అడ్డుకోవడం చూస్తుంటే శాసనసభ్యుల పోకడాలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఎంపీలు జోక్యం ఏం లేదు, ఆల్రెడీ ఎంపీలకు వాటా ఇస్తున్నారు అని చాలా మట్టుకు వైసీపీ వాళ్ళు ఆర్పిస్తున్నారు. అలాగే నియోజకవర్గంలో కూడా చాలా గుసగుసలు అయితే వినపడుతున్నాయి. కొందరు ఎమ్మెల్యేల అనుచరులు పోలీస్ స్టేషన్లను అడ్డాలుగా మార్చుకుని పంచాయతీలు చేస్తున్నారనే ఆరోపణలు లేకపోలేదు. కొన్ని నియోజకవర్గాల్లో ఆస్తిపరమైన వివాదాల్లో ఎమ్మెల్యేల అనుచరగణం తలదూర్చి సెటిల్మెంట్ కు పిలిచి ఆ ఆస్తులను వారు కాజేసిన ఘటన నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి వచ్చింది. దీంతో ఆ ఎమ్మెల్యేను పిలిపించి లెఫ్ట్ అండ్ రైట్ ఇవ్వడంతో అటువైపు కన్నెత్తి చూడలేదని వినిపిస్తోంది. ఆ ఎమ్మెల్యే ఎవరో మీకు తెలుసు, నేను చెప్పనవసరం లేదు, చెప్పడం కూడా కరెక్ట్ కాదు. కాబట్టి ఏంటంటే చిన్న తగాదా ఉందని చెప్పేసి ఆస్తి తగాదా ఉందని పిలిస్తే మొత్తం ఆస్తినే కాజేసేసాడంట ఆయన. అలాంటి ఘటనలు కోకొల్లలుగా జరుగుతున్నాయని నివేదికలు అందాయి. నియోజకవర్గాల్లో పరిస్థితిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 4 సంస్థలతో సర్వే చేయించడంతో పాటు నిఘా వర్గాల నుంచి నివేదికను తెప్పించుకున్నారు. 68 మంది ఎమ్మెల్యేలపై అసంతృప్తి ఉందని పాలన పెద్దల దృష్టికి వచ్చింది. 68 కాదు, 98. పార్టీ క్యాడర్ ను దూరంగా పెట్టారని గుర్తించింది. వైసీపీ నుంచి టీడీపీలో చేరిన నేతలకు ప్రాధాన్యత ఇస్తూ పార్టీని నమ్ముకున్న క్యాడర్ లీడర్లను పక్కన పెట్టేశారని సర్వేలో తేలింది. అందుకే క్యాడర్ లో తీవ్ర అసంతృప్తి ఉందని బయటపడింది. కొన్ని చోట్ల ఎమ్మెల్యేల బావమర్దులు, ఇంకొన్ని నియోజకవర్గాల్లో వారి సతీమణులు, సోదరులు పాలన వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారన్న ఫిర్యాదులు ఉన్నాయి. వారు చెప్పిన ఇది ఎక్కువగా ఉంది. కుటుంబ పరిపాలన. ఏ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఉంటే ఆ నియోజకవర్గంలో మిగిలిన ఇంట్లో వాళ్ళందరూ ఎమ్మెల్యేలే. ఒక ఎమ్మెల్యే అయితే కనుక ఒక నియోజకవర్గం నేను చెప్పాను ఆల్రెడీ, 8 మంది ఎమ్మెల్యేలు ఆ నియోజకవర్గానికి. ఏంటంటే ఆ ఎమ్మెల్యే గారు సతీమణి, వాళ్ళ బావమరిది, వాళ్ళ బావ, అలాగే వాళ్ళ అబ్బాయి, వాళ్ళ అమ్మాయి గారు, ఇలా మొత్తం 8 ఎమ్మెల్యేలు. చెప్పిన ప్రకారమే అధికార యంత్రాంగం నడుచుకునే విధంగా ఆదేశాలు ఇచ్చారని సర్వే నివేదికలు కుండబద్దలు కొట్టాయి. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలప్పుడు జరిగిన టీడీఎల్పీ సమావేశంలో ఇదే అంశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రస్తావించి శాసనసభ్యుల బంధువులు, పిల్లలను ఎవరిని కూడా నియోజకవర్గాల్లో ఎంటర్ కావద్దని స్పష్టం చేసిన పద్ధతి మార్చుకోలేదు. సర్వే నివేదికలను పరిశీలించిన ముఖ్యమంత్రి ఇటీవల నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ లో కొందరు ఎమ్మెల్యేల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కొందరిని వదులుకునేందుకు సిద్ధంగా ఉన్నానని కరాఖండిగా చెప్పడాన్ని పరిశీలిస్తే శాసనసభ్యులు పనితీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలను ముఖ్యమంత్రి చంద్రబాబు పిలిపించి మాట్లాడారని మంత్రి లోకేష్ ఇటీవల ఢిల్లీలో ప్రకటించడంతో అలాంటి వారిలో గుబులు పడుతోంది. ఆ తర్వాత కొందరు ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో దందాలను ఆపివేయడంతో పాటు మరికొందరు అసంతృప్తిగా ఉన్న వర్గాలను పిలిపించుకుని మాట్లాడుతున్నారు. ఇంకొందరు తమ బంధువులను, పిల్లలను నియోజకవర్గాల నుంచి బయటకు వెళ్లిపోమ్మని స్పష్టంగా చెబుతున్నారు. చివరకు అధికారుల పోస్టింగ్స్ లో డబ్బులు గుంజారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలపై సీఎం సీరియస్ గా ఉన్నారు. వారిని ఈసారి నేరుగానే క్లాస్ పీకి వార్నింగ్ ఇవ్వాలని నిర్ణయించారు. ఇలా ప్రతి నియోజకవర్గంలో చాలా నియోజకవర్గాలు ఎలా ఉందండి. జరుగుతున్న విషయాలను మొహమాటం లేకుండా ఎమ్మెల్యేల దృష్టికి తీసుకెళ్లాలని చంద్రబాబు భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలంటే పద్ధతి మార్చుకోవాలని నేరుగానే చెప్పేయాలని ఇటీవల జరిగిన బ్యాక్ ఆఫీస్ సమావేశంలో సీఎం వ్యాఖ్యానించారని సమాచారం. తానే వారందరినీ పిలిపించి వచ్చే వారం నుంచి మాట్లాడతానని కూడా స్పష్టం చేశారు. నివేదికలు అన్నిటినీ క్రోడీకరించి తనకు ఫైనల్ రిపోర్ట్ ఇవ్వాలని సీఎం బ్యాక్ ఆఫీస్ తో పాటు రాబిన్ శర్మ టీమ్ ను ఆదేశించారు. నెగటివ్ రిపోర్ట్ వచ్చిన ఎమ్మెల్యేలు అందరికీ త్వరలో ముఖ్యమంత్రి నుంచి కబురు. ఇలాగా ఎన్ని నివేదికలు వస్తాయంటే కానీ కాబట్టి మ్యాక్సిమం ఎమ్మెల్యేలు అందరూ అలాగే ఉన్నారు, అలా తయారయ్యారు. కాబట్టి ఎవరో మాట అనడం లేదు. వాళ్ళకి కూడా ఫైనల్గా ఒకటి అయితే ఫిక్స్ అయిపోయారు. ఏమనంటే మళ్ళీ నెక్స్ట్ టైం మన టికెట్ వస్తుందో రాదు, టికెట్ ఇస్తారు ఎవరో. ఎందుకంటే ఇప్పుడు రావడమే గొప్పరా, మళ్ళీ వస్తుందా రాదు ఎవరు తెలుసా. ఉన్న